వెల్కమ్ టు VPB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అక్టోబర్ 4న నందిగామ పట్టణ గాంధీ సెంటర్లో ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని సిపిఎం పార్టీ నందిగామ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, మన జిల్లాలోని భవన నిర్మాణ రంగంలో 36 రకాల వృత్తుల్లో సుమారు 1,50,000 మందిని పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇసుక కొరత వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లల్లాడిపోతున్నారని, ఉపాధి కోల్పోయిన కార్మికులు దీనికి తోడు సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కార్మికులను ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి. ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి అవకాశాలు కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. అధికారం వచ్చి 100 రోజులైనా సరే ఇంతవరకు ఉచిత ఇసుక విధానాన్ని ఎక్కడా కూడా అమలు చేయని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. గతంలో ఉన్నటువంటి ఇసుక అడ్డాలు ఏవైతే ఉండో వాటన్నిటినీ ఈరోజు వాళ్ళు కాంట్రాక్టర్లకి, అట్లాగే రాష్ట్ర ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ సందర్భంలో ఈరోజు స్పేర్ ఫీడ్స్ పెట్టి అమ్ముకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అందరికీ ఉచిత ఇసుక అందిస్తానని చెప్పేసి అన్నారు. మరి ఆ విధానం ఇంతవరకు బయట పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఈరోజు అడ్డాల మీద ఖాళీగా ఉంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయకపోవటం వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. అదే కాదు, సిమెంట్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఐరన్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని ధరలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ ఉంది. కానీ మీరు ఇచ్చే ఉపాధి అవకాశాలు మాత్రం చాలా నామినల్గా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు స్థితిగతులు చాలా దయనీయ స్థితిలో ఈరోజు కనపడతా ఉన్నాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాలైనా సరే పెండింగ్ క్లెయిమ్లు భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో ఉన్న నిధులు మొత్తం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నిధులు మొత్తం వాడుకుంటున్నారు. చాలామంది క్లెయిమ్కి కింద పడ్డా, చనిపోయినా, వాళ్ళ భార్యలో డెలివరీ అయినా క్లెయిమ్కి పెట్టుకుంటే కనీసం ఆ డబ్బులు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కానీ కాంట్రాక్టులకి, అధికార పార్టీ నాయకులకి దోచుకోవటానికి మాత్రం వాళ్ళ ఇష్టారాజ్యంగా నిధులు ఇస్తున్నారు తప్ప ఎవరు సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఈమంట్ల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఖర్చు పెట్టమని చెప్పేసి మేము